మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపోలు రాములు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలను ఎండగట్టారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు తన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ పార్టీని, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఎండగట్టారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో గొప్ప పనులు చేసిందన్నారు. పెద్ద ప్రాజెక్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ, మెట్రో రైళ్లు కానీ, స్టీల్ ప్లాంటులు కానీ ఇటువంటి పెద్ద పెద్ద పనులను కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసి భారతదేశాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లిందని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఏమీ చేయలేదన్నారు. ఆ రెండు పార్టీలకు ఓట్లు వేయరాదని సూచించారు. 13వ తారీఖు నాడు ఎంపీ ఎలక్షన్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పెద్ద ఎత్తున ఓటు వేసి ఘనంగా గెలిపించాలని రాపోలు రాములు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సందర్భంగా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ అనేకమైనటువంటి కాంగ్రెస్ మీద అనేకమైనటువంటి ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. వాటిలో ముఖ్యంగా 56 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఏమీ చేయలేదు. బీఆర్ఎస్ మాత్రమే 10 ఏళ్లలో సాధించిందని దాని అధినేత కేసీఆర్. అదేవిధంగా బీజేపీ మాత్రమే అనేక రంగాల్లో ముందుకు పోయింది, దేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పి మోడీ గారు పదే పదే దేశవ్యాప్తంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిజంగా ఏమి చేయలేదా? మీకు నిజంగా తెలివి ఉంటే, మీకు నిజంగా జ్ఞానం ఉంటే, నిజంగా మీరు చదువుకుంటే, మీరు చదువుకున్న కాలేజీలు కూడా మీరే కట్టిర్రా? మీరు చదువుకున్న కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ మీరే కట్టి మీరే చదువుకున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? నేను అడగదలుచుకున్నా. అదేవిధంగా కాంగ్రెస్ అనేకమైనటువంటి ఆ రోజు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత తాగడానికి నీళ్ళు లేనటువంటి పరిస్థితి, నడవడానికి రోడ్లు లేనటువంటి పరిస్థితి, దిగుబడి, వ్యవసాయ దిగుబడి మోటార్లు కొట్టి పండిస్తే వ్యవసాయ దిగుబడి ఒక అరెకరము ఎకరం పాడితే గొప్ప విషయం. కరెంటు లేదు, కరెంటు మోటార్లు లేవు, చేసుకోవడానికి పని లేదు, ఇండస్ట్రీస్ లేదు. కాబట్టి ఈరోజు వాటి అన్ని ఒక్కొక్కటి చేసుకుంటా అనేక విజయాలు సాధిస్తూ వచ్చింది. ఉదాహరణకు మన తెలంగాణలో ఈసీఐఎల్ కంపెనీ ఎవరు పెట్టిరండి? బిహెచ్ఎల్ కంపెనీ ఎవరు పెట్టిరు? ఎన్ఎఫ్సి ఎవరు తీసుకొచ్చారు? డిఎంఆర్ఎల్ ఎవరు పెట్టిరు? రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ. డిఆర్డిఎల్ ఎవరు పెట్టిరు? బీడీఎల్ ఎవరు పెట్టిరు? పెద్ద పెద్ద విధాని ఎవరు తీసుకొచ్చారు? కంప్యూటర్ వ్యవస్థ తీసుకొచ్చింది ఎవరు? ఈ సెల్ ఫోన్, ఇంటర్నెట్, ఈ సెల్ ఫోన్ వాడుతామంటే రాజీవ్ గాంధీ పెట్టాను, మోడీ తీసుకొచ్చిండు. ఏదన్నా లేకపోతే కేసీఆర్ కొడుకు పోయి తీసుకొచ్చిండ? ఇవన్నీ కూడా ఈ కంప్యూటర్ వ్యవస్థను ఇంత డెవలప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని పట్టుకొని ఏం చేయలేదు గుడ్డిగా మాట్లాడితే ఎట్లా చెప్తారు? ఇదంతా కూడా ఎవరికి చెప్తారు? మీరంతా మిమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితులు లేదు. ఇలా అద్వానీ గారు, బీజేపీ అగ్రనేత అద్వానీ గారిని రాహుల్ గాంధీని మెచ్చుకున్నారు. ఇటువంటి వ్యక్తిని నేను చూడలేదు గతంలో ఎప్పుడు కూడా అంటున్నాయి. చాలా సమర్థవంతమైన నాయకుడు, ఆలోచన పరుడు, ప్రజల కోసం దేశాన్ని రక్షించగల శక్తి రాహుల్ గాంధీకే ఉందని చెప్పి బీజేపీ అగ్రనేత మాట్లాడుతుందంటే ఇలా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మిత్రులారా, ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ ఖచ్చితంగా ఓడిపోతూ ఉన్నది, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. వీళ్ళు కళలు కంటా ఉన్నారు. కిషన్ రెడ్డి దిక్కు, ఈటల రాజేంద్ర దిక్కు, మేము గెలుస్తాము, మేము కేంద్రంలో మంత్రి అవుతామని చెప్పి ఈయన కొట్టాలని ఆయన చూస్తున్నాడు, ఆయన కొట్టాలని ఈయన చూస్తున్నాడు. ఈయన కాలు వ్యక్తి ఈయన నాకు వస్తుందని
ఈయన కొడితే ఆయన నాకు వస్తుందని ఆయన పిక్చర్ రెడీ చూస్తున్నారు. కాబట్టి మీ ఇద్దరికి రాదు, మీ సార్ కూడా ఇక రెస్ట్ తీసుకునే టైమే వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆలోచన చేసి బీజేపీ కాదు, ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది 100% జరుగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. మరి ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, ఇంకెన్ని సాధిస్తారండి బీజేపీకి. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన చేసి తప్పకుండా కేంద్రంలో మోదీ గారిని మార్చాల్సిందే, తెలంగాణలో మార్చినట్టు అక్కడ కూడా మార్చాల్సిందే. కాబట్టి అక్కడ మారుస్తున్నాడు ఉత్తర తెలంగాణలో. ఏముంటే వాళ్ళు దక్షిణ తెలంగాణ మీద పడ్డారు. కర్ణాటక, తమిళనాడు, అదేవిధంగా కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ పడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పి మీ అందరూ కూడా మరి ఒక్కడికి 2 సార్లు ఆలోచించి మన డబ్బులు ఇచ్చినా ఇంకేది ఇచ్చినా మీ 5 ఏళ్ళ మరి భవిష్యత్తును, మీ పిల్లల భవిష్యత్తును వీళ్ళ మాటలకు తాకట్టు పెట్టకుండా, డబ్బులకు తాకట్టు పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ సునీతా మహేందర్ రెడ్డి గారిని మల్కాజ్గిరి నుంచి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి 17 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఇతర దేశాలకు తిండి పెట్టే పరిస్థితులు నేను భారతదేశం ఎదిగింది. ఇలా ఫ్రీ బియ్యం ఇస్తున్నట్టే ఎక్కడికి గోడౌన్లలో లక్షల టన్నుల బియ్యం ఇలా గోడౌన్లో నిల్వ ఉండి ఇలా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని అమలు చేయడానికే మీకు శాతనైతే లేదు, దాన్ని చక్కగా మెయింటైన్ చేయడానికే శాతనైతే లేదు. కాబట్టి ఈ సందర్భంగా మీరు చెప్తే ఏదో నమ్ముతారని ఈ కేసీఆర్ ఒక బుడుబుడుకలోడు, మోడీ అతిపెద్ద మనిషి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు, దేశ ప్రధానిగా 2 సార్లు చేసినాడు. కాంగ్రెస్ పార్టీ వస్తాయంట పుస్తలు గుంజుకుంటారంట, తాళిబొట్టులు లాక్కుంటారంట, ఎక్స్రే మిషన్లు తీసుకొచ్చి ఇళ్లలో మీ దౌలత్ డబ్బు అంతా తీసుకుంటారంట. మరి 50 ఏళ్లలో ఎవరు తీసుకుంటండి? పేదలకు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పేదలకు భూములు ఇచ్చి వాళ్ళ ఆత్మగౌరవానికి నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉండడానికి పక్క ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజభవనాలను రద్దు చేసింది ఇందిరాగాంధీ హయాంలో. రాజభవనాలను రద్దు చేసే సంపదనంతా దేశంకు ప్రజల కోసం అంకితం చేసింది. బ్యాంకులన్నీ కూడా జాతీయకరణ చేసింది. ఆయన బ్యాంకులో పోయితే లోన్ ఇచ్చే పరిస్థితి కాదు. ఇలా ప్రభుత్వ నిబంధనలకు లోబడి బ్యాంకులు నడవాలని తీసుకొచ్చిందే. బ్యాంకులు పెట్టడానికి ప్రధాన కారకుడు ఆలోచన పనులు బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే దాన్ని తూచా తప్పకుండా ఆచరించింది కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో. ఇలా ప్రతి ఒక్కరు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకునే పరిస్థితి వచ్చింది అంటే అది ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ పుణ్యమే. ఇలా ఎన్ని పెట్రోల్ పంపులు, ఎంత హిందుస్థాన్ పెట్రోలియంలు, గ్యాసు, ఇవన్నీ కూడా దేశం ఏం చేయలేదు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పకండి. మోడీ గారు అయితే మరీ దిగజారి మాట్లాడుతున్నాడు. ఆయనకి ఏంటంటే ఓడిపోతా అనేది క్లియర్గా అర్థమైపోయింది. ఆయనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఓడిపోతా, నేను ఓడిపోతుందా అని చెప్పి ఆయన ఏం మాట్లాడుతుండో ఆయనకి ఆయనకి పరిస్థితి ఉంది. ఇలా బీజేపీ జెండాలన్నీ కూడా హర్యానా, మేఘాలయ, గుజరాత్, పంజాబ్ ఆ ప్రాంతాల్లో అందరూ కూడా జెండాలు గాలబెడుతూ ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా రైతులు 15 నెలలు అక్కడ ఉద్యమాలు చేస్తే వాళ్ళని 700 మంది చనిపోతే మన దగ్గరనే వరంగల్ హైవే ఇవాళ నువ్వు వేసినావా, మోడీ వేసిండా, లేకపోతే కేసీఆర్ వేసిండా? అదేవిధంగా బాంబే హైవే, బెంగళూరు హైవే, విజయవాడ హైవే ఇవన్నీ వదిలేసిండు. మోడీ వేసిండా లేకపోతే కేసీఆర్ వేసిండా? ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మీరు కూడా ఏదో చేసిండ్రు, ఏదో వాళ్ళు అండరని చెప్పి గుడ్డిగా మోసపోవద్దని చెప్పి తెలంగాణ ప్రజానికి అని కోరుతా ఉన్నా. అదేవిధంగా రాజీవ్ రహదారి, హాస్పిటల్స్ అండి, గాంధీ హాస్పిటల్, ఉస్మానియా హాస్పిటల్, కోటి హాస్పిటల్, అదేవిధంగా ఓల్డ్ సిటీలో అక్కడ ఒక హాస్పిటల్, వెటర్నరీ హాస్పిటల్, కింగ్ కోటి హాస్పిటల్, కోటి హాస్పిటల్, ఇవన్నీ పెట్టి ప్రజలకు
వైద్యాన్ని అందించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి సందర్భంగా అంటున్నాను. గుడ్డిగా మాట్లాడుతూ ఉంటారు. వీడు ఒక జోకర్ ఉన్న బ్రోకర్ మళ్ళా మొన్నటిదాకా మంత్రి ఉండే ఏమీ తెలియదు, ఏబీసీలు రావు. ఆయన వచ్చేసి ఏం చేయలేదు గుట్టిగా కుక్కొరినటువంటి పోతాడు. కాబట్టి ప్రజలను మీరు అందరూ ఆలోచించాలి. అనేకమైన రంగాల్లో ముందడుగు పోయింది. అదేవిధంగా ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ మన దగ్గర రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఎక్కడెక్కడ దేశంలో బెంగళూరులో, తమిళనాడులో, అనేక రాష్ట్రాలలో, వెస్ట్ బెంగాల్లో, అనేక రాష్ట్రాల్లో ఎయిర్పోర్ట్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ పరంగా ఆయన ఎన్ని పండిస్తుండే ఎకరానికి ఎన్ని పండిస్తుండే 10 బస్తాలు 15 బస్తాలే అప్పట్లో మోటార్లు కొట్టి పెండేసి అదేసి ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా తయారు చేసి చేపించింది కాంగ్రెస్ హయాంలో కాదా? రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టింది కాదా? థర్మల్ ప్రాజెక్టులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? కరెంట్ ఉత్పత్తి చేసి ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఈ అనేక రకాల ఫెర్టిలైజర్స్ తీసుకొచ్చి ఇలా ఉత్పత్తి తీసుకొచ్చి ఇలా వేలాది మంది, లక్షలాది మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించింది, ఉద్యోగాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా. అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎవరు పెట్టింది? ఇలా ఎంతమంది దాన్ని మోడీ వచ్చిన తర్వాత నేను ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్రైవేటులో కమ్ముకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పెట్టింది కాదా? అసలు మీరేం పెట్టారో ఒకసారి చెప్పండి. ఎక్కడ ఏ ప్రాజెక్టు పెట్టి ఎంతమందికి ఉద్యోగాలు కల్పించిందో మోడీ గారు మీరు చెప్పండి. फिर एक बार మోదీ కిస్లియే మోడీ కిస్లియే ఎవరి కోసం ఏం చేసిందని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇయ్యనందుక 15 లక్షల అకౌంట్లు వేస్తున్నది ఇయ్యనందుకు ఫిర్ ఏక్ బార్ మోడీయా? దేశంలో అందరికి ఇంటి ఉండాలని అనుకున్నదా? మరి ఇచ్చిన ఇల్లు. కాబట్టి కాంగ్రెస్ చాలా చాలా గొప్ప పనులు చేసింది. ఇవి ఇండస్ట్రీలు అయితే ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు కట్టి ఇలా లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్ కాదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాదా? తాగునీరు సాగునీరు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? బాక్రాడంగల్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? అదేవిధంగా హిరాకూడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇట్లా ఏమీ లేనినాడు ఆ రోజు దేశము చాలా అధ్వాన పరిస్థితుల్లో పేదరికంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి సంపద దోసుకుపోయినటువంటి మొఘలాయిలు ఒకవైపు అయితే, బ్రిటిష్ వారు ఒకవైపు అయితే, దేశం అట్లాంటి దేశాన్ని చేతులు తీసుకొని ఆనాడున్నటువంటి నిస్వార్థంగా మరి పరిపాలించినటువంటి నెహ్రూ గారు, శాస్త్రి గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి, గుర్జాలాల్ నందా గారు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి దేశాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా చదువుల కోసము అనేకమైనటువంటి విద్యాలయాలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? విశ్వవిద్యాలయాలు పెట్టింది, స్కూల్స్ పెట్టింది, కాలేజీలు పెట్టింది, రోడ్లు వేసింది, నేషనల్ హైవేస్. ఆ రోజు ఏ నేషనల్ హైవే ఉండండి? ప్రభుత్వ వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. దాన్ని నిరసనగా వాళ్ళు ఉద్యమాలు చేస్తే వాళ్ళని చంపారు. మీరా స్వతంత్ర రాజ్యాలన్నీ కూడా విలీనం చేసింది. సో ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేను ఏమంటున్నంటే మీరు అందరూ కూడా ఒకసారి తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచించేయండి. వీళ్ళు వచ్చి ఏం చేయలేదు, దాచుకొని తిన్నారు తప్ప, దాచుకున్నారు. కేసీఆర్కి ఏమి లేనివాడు ఎల్లో ఒక విమానమే కొనుక్కునే పరిస్థితి 100 కోట్లు పెట్టి, వేల కొద్ది విల్లాలు, వందల కొద్ది ఎకరాల ఫామ్ హౌజులు ఎక్కడెక్కడ వచ్చింది ఆయన. ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము.
బంగారు తెలంగాణ అని పబ్లిక్ డబ్బు పెట్టి ప్రజలు డబ్బు బంగారు తెలంగాణ ఈ ఆశలకు ఎదురు చూసిన ప్రజలందరూ కూడా ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే కన్ను కాచి వాత పెట్టి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇంత అవినీతి విచ్చలవిడికి అవినీతి చేసి లిక్కర్ దందా చేస్తారు ఎవరైనా మన స్త్రీలు. తెలంగాణ స్త్రీలు అంటే ఒక స్త్రీయే మాతృభూమిలాగా ఉంటుంది. అంత పవిత్ర కలిగినటువంటి ఆమె లిక్కర్ దందాలకి మొట్టమొదటిసారిగా మన పరువు తీసింది తిహార్ జైల్లో పోయి. అయినా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కేసీఆర్. కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రజానికానికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, మీరందరూ కూడా ఆలోచన చేయండి. మీరేదో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారని లేకపోతే వాళ్ళు ఏదో చేస్తామని మోసాలు చేసి 6 గ్యారంటీలు వచ్చి 4 నెలలు కాలేదు. ఇంకా 4 నెలలకే గ్యారంటీలు పూర్తి చేయలేదు, అమలు చేయలేదు, మోసం చేసిందంటే ఎట్లా? ఆ తర్వాత నోటిఫికేషనే వచ్చేది, ఎలక్షనే వచ్చేది. ఆగస్టు 15 లోపల రుణమాఫీ జరుగుతుంది. 500 దాకా గ్యాస్ ఇవ్వబట్టే, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఇవ్వబట్టే, రేషన్ కార్డు కూడా ఇస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి. ఓకే పట్టాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి, ఆలోచన పనులు కాబట్టి మీరందరూ కూడా ఆలోచించాలి. మీరందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటలకు మోసపోకుండా మీరందరూ కూడా ఆలోచించి ఓటు వేయాలని కోరుతా ఉన్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855